చేసి అందరు లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 113వ కీర్తన. 113వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతించబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామ స్తుతి నందదగినది. యెహోవా అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆశీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వాంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దయచేసి కూర్చోండి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుణ్ణి స్తుతించడం ద్వారా వచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. అసలు దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి? ఎంతవరకు ఆయన్ని స్తుతించాలి అని అంటే, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నందదగినది. జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఒక వ్యక్తిని పొగడాలి అంటే ఒక 10 నిమిషాలు పొగడగలం, అతనిలో ఉన్న మంచి లక్షణాలు. సరే, ఇంకా ఒక మంచి వ్యక్తి ఉందంటే 1 గంట 2 గంటలు అతను చేసినటువంటి అన్ని విషయాల్లో పొగడగలం. మరి సరే, ఒక రోజంతా పొగడగలం. అంతేగాని ఎల్లకాలము ఒక వ్యక్తిని పొగడదగిన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? మంచి లక్షణాలు కలిగిన వ్యక్తిని మనము గణపరుస్తూ ఉంటాం. మంచి ప్రవర్తన కలిగినటువంటి మనుషులను మనము పొగుడుతూ ఉంటాం. మరి ఇక్కడ దేవదేవుని గురించి ఏమని ఉన్నది అని అంటే, ఎల్లకాలము యెహోవా నామము స్తుతింపబడును, స్తుతింపదగినదట. ఎంత గొప్ప మాట చూడండి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నందదగినది. అంటే మన దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు ఎలాంటివి అని అంటే, ఎల్లకాలం ఆయన్ని స్తుతించినా కూడా అది తక్కువేనట. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన్ని స్తుతించినా అది తక్కువేనట. అంటే ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటక్క? ఎన్ని మంచి లక్షణాలు ఉంటే ఎలాంటి ఇతరులకు ఏం చేస్తే ఆయన్ని అంత స్తుతించాలి అని మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, మొట్టమొదటి మన దేవుని యొక్క లక్షణాన్ని చూస్తే ఆయన అన్నారు, నేను పరిశుద్ధుడను. ఆయన్ని స్తుతించాలి. ఈ లోకములో ఎవరైనా నీతిమంతుడున్నారా? ఒక తల్లి గర్భమంతా పుట్టినటువంటి ఏ నరుడైనా నీతిమంతుడుగా ఉన్నాడా అంటే లేదు. దేవతలు అనబడిన వారు, దేవుడు నిలబడుతున్నవారు, ఎంతో మంది ప్రవక్తలుగా పరిశుద్ధులుగా కీర్తించబడుతున్నటువంటి వారు, ఎంతో మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, రాజ్యాలను పరిపాలించినటువంటి మహామహా చక్రవర్తులు ఎంతో మంది ఉన్నారు. కానీ పరిశుద్ధుడైన వ్యక్తి ఉన్నారా? పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి ఉన్నారా? మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.
చూడండి, పరలోకములైనటువంటి దేవదూతలట ఆయన్ని కీర్తిస్తా ఉంటాయట. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనుందంటే, యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో దివారాత్రులు ఆయన్ని ధ్యానిస్తూ ఉన్నారట. ఎంత గొప్ప విషయం ప్రియులారా! ఆ మహాదేవుణ్ణి రాత్రి బౌళ్ళు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. మొట్టమొదటి మహాగొప్ప లక్షణం పరిశుద్ధత. ఎవడి లోకంలో పరిశుద్ధుడు? దేవుళ్ళు నిలబడుతున్నవాడు, దేవతలు నిలబడుతున్నవాడు ఎంతో మంది జీవితంలో చూస్తే పరిశుద్ధత అనేది లేదు. భూమి మీద కానీ ఆకాశం మీద కానీ ఈ సృష్టిలో ఏమన్నటువంటి ఏ నామములోనైనటువంటి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒకే ఒక్క వ్యక్తి, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన తప్ప ఈ లోకంలో పరిశుద్ధుడైనటువంటి వాడు మరొకడు లేడు. పాపములోని పాపరహితుడు. కనుక ప్రియ సహోదరి సహోదరులరా, అలాంటి పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయన్ని మనము స్తుతించాలి. పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయన్ని మనం ఆరాధించాలి. మరి మన జీవితంలో పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధముగా ఆరాధిస్తున్నామా? పరిశుద్ధముగా ఆయన్ని ఘనపరచగలుగుతున్నామా? పరిశుద్ధముగా ఆయన్ని స్తుతించగలుగుతున్నామా? నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండు. చూడండి, అందుకనే ఒక గొప్ప సవాలుకరమైనటువంటి ఒక ప్రశ్న ఇక్కడ ఇవ్వబడింది ప్రియులారా. చూడండి ఏమనుందో తెలుసా? 5వ వచనం, ఉన్నతమందు ఆశీనుడయ్యున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? అంటే మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడు ఆయన ఉన్నాడా? రా ప్రశ్న. ఈ లోకంలో ఒక మనుషుడు ఉన్నాడా? ఒక దేవత దేవుడు అనబడుతున్న పిలువబడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారా? పరిశుద్ధత అనేది మన దేవుళ్ళటువంటి మహా గొప్ప లక్షణం. ఒక పరిశుద్ధుడైన వాడు మాత్రమే ఒక పాపిని పరిశుద్ధంగా మార్చగలిగిన వాడు. నేనే పాపిగా ఉండి ఇంకొక పాపిని పరిశుద్ధంగా మార్చగలంటే అసాధ్యము. నా దగ్గర మంచి లేవు, ఇంకొక నీళ్ళు లేని వాడికి నేనే ఇస్తాను. నా దగ్గర నీళ్ళు లేవు, నీళ్ళు అవుతుంది ఇంకొక వ్యక్తికి, ఆ వ్యక్తి నేను ఇవ్వగలుగుతానా? మరి నేలో పరిశుద్ధత లేదు, ఇంకొక వ్యక్తి పాపము చేసినప్పుడు ఆ వ్యక్తిని పాపం నుండి విడిపించి నేను ఎలా పరిశుద్ధిగా చేయగలుగుతాను? అసాధ్యము. భూమి మీద లేఖన భాగము చెప్పుచున్నటువంటి సత్యం ఏమిటంటే, లోకములు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులరా, ఈ లోకంలో మరి మనం అందరం పాపులమే. మరి మనల్ని ఎవరు విడిపించగలరు? ఎవరు రక్షించగలరు? ఎవరు విడిపించగలరు? ఎవరు రక్షించగలరు? జాగ్రత్త గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువు. విశ్వాసమూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవను అనగా క్రీస్తుని కిందికి తెచ్చుటకు, లేక ఎవడు గౌరవానికి దిగిపోవను అనగా క్రీస్తుని మృతులన్నీ పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. వాక్యముని యొద్దను నీ నోటను నీ హృదయంలోనే ఉన్నది, అది మేము ప్రయత్నించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని
నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఎంత గొప్ప విషయమో చూడండి. ఎందుకు రక్షించబడతావంటే ఆయన పరిశుద్ధుడు. ఇంకా చిన్నదు తేటగా అర్థమైంది. ఎవరైనా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయవారందరూ ఎలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన. చూడండి ఏమనుంది మళ్ళీ చదవదు. ఎందుకనగా ప్రభునామను బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడును. సహోదరి సహోదరులారా జాగ్రత్తగానండి. ఆయన నామమున ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడును. కారణం ఏంటో తెలుసా? విశ్వసించిన వాడైతే ఆయన నామాన ప్రార్థన చేయడు. ఆయన దేవుడని, ఆయన పరిశుద్ధుడని, నా పాపము నుండి విడిపించి నన్ను పరిశుద్ధంగా మార్చగలడని విశ్వాసం ఉంటేనే ప్రార్థన చేస్తారు. విశ్వాసముతో వారు హృదయములో నమ్ముతున్నారు కాబట్టి ఆ నమ్మికను బట్టి నీతిమంతులుగా తీర్చబడతారట. అదే విధంగా నోటితో ఒప్పుకోవటం వల్ల ఆ రక్షణ ప్రసాదించబడుతుందంట. ఆయన నామమున ప్రార్థన చేయటం ద్వారా అతడు రక్షింపబడతాడట. కనుక ఆయన మనము స్తుతించాలి. ఒక పరిశుద్ధుడు మాత్రమే ఒక పాపని పరిశుద్ధంగా మార్చగలిగిన వాడు. ఆయన పరిశుద్ధుడు. ఒక నీతిమంతుడు మాత్రమే ఒక అవినీతితో అక్రమంతో నిండి ఉన్న వాడిని క్షమించి నీతిమంతుడుగా మార్చగలిగిన వాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 8వ చూస్తే 2 కొరింథీ 5వ అధ్యాయము చివరి వచ్చింది 22 21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేసెను. చూడండి ఏంటంట, మనము దేవుని నీతి అగినట్లట. కానీ మనుషుల దృష్టికి నీతి కాదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. కనుక ఆయన మాత్రమే మనల్ని అవినీతి నుంచి అక్రమం నుంచి విడిపించి రక్షించగలందుకు దేవుని నీతిగా మార్చుటకు శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఆయన మనము స్తుతించాలి. సహోదరి సహోదరులారా, ఆ మహాదేవుని మనము స్తుతించగలుగుతున్నామా? పూర్వకాలంలో పాపము చేస్తే ఆ పాపము నుండి విడుదల పొందటానికి ఎన్నో దహన బలులు అర్పిస్తా ఉండేవాళ్ళు. కానీ యేసు ప్రభు జీవితంలో లేదు. ఆయన ఒకే ఒకసారి ప్రధానమైనటువంటి బలిగా, ఆ శాశ్వతమైన బలిగా తను సమర్పించుకున్నట్లుగా మనము చూడవచ్చు. చూడండి ఒకసారి ఆ హెబ్రీయులకు రాసిన యేసుక్రీస్తు యొక్క శరీరం. చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికి తీసివేయాలని ఆ బలులనే మాటిమాటికి అర్పించు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై, అబ్బా చూడండి, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత
ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు అబ్బా సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఎంత గొప్ప మాటలో చూసారా ప్రియులరా? ఎందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి అని అంటే, ఆయన పూర్వకాలంలో పాపానికి ప్రాయశ్చిత్తముగా బలి అనేది అర్పించబడింది. అది కోడినో గొర్రెనో మేకనో దేన్నో ఒకదాన్ని అర్పిస్తూ ఉండేవాళ్ళు పాప పరిహారార్థ బలిగా. కానీ యేసు ప్రభు శరీరముతో ఎందుకు వచ్చారు అంటే, మానవ శరీరంతో చేసిన పాపానికి మానవ శరీరమునకే శిక్ష విధించబడాలి కాబట్టి ఆయన మానవ శరీరము దాల్చుకొని ఈ భూమి మీదకి వచ్చి మన పాపముల నిమిత్తము ఆయన సదాకాలము నిలిచే బలి అర్పించారట. ఇక బలి అర్పించవలసిన పని లేదు. చూసారా? సదాకాలము నిలిచి, అబ్బబ్బా ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప మాటలు. ఏమనుంది? ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, ఏమర్పించాడు? ఆయన శరీరాన్నే బలిగా అర్పించారట. చూసారా? ఆయన శరీరమునే బలిగా అర్పించారట. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబట్టు చేత. చూసారా? ఒక్కసారి ఆయన శరీరాన్ని అర్పించారు బలిగా. ఏంటి? పరిశుద్ధమైనటువంటి ఆయన శరీరము, పరిశుద్ధమైనటువంటి ఆయన రక్తము ఒకేసారి బలిగా అర్పించబట్టు చేత ఆయన మనలను పరిశుద్ధపరచుటకు శక్తి కలిగి ఉన్నాడు. చూసారా? పరిశుద్ధపరచుటకు శక్తి కలిగి ఉన్న దేవుడు కనుక మనము ఆ విషయాన్ని గ్రహించాలి. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే 7వ అధ్యాయములో, ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 24, ఈయన ఎప్పుడంట? నిరంతరము ఉన్నవాడట. అబ్బా, ఈ రోజు ఉన్నాడు, లేకుంటే ఈ కాలంలో ఉన్నాడు, ఆ కాలంలో లేడు, ఆదిలో లేడు, ఏదో మొన్న మధ్య 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు అని అనుకుంటున్నాం. కానీ ఏంటంట? ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక. అబ్బా, ఎంత గొప్ప సత్యాలండి. ఈయన నిరంతరము ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు, ప్రస్తుత వర్తమాన కాలంలో ఉన్నవాడు, భూత భవిష్యత్ కాలంలో ఉండేటటువంటి వాడు. చూసారా? కనుక ఈయన నిరంతరము ఉన్నవాడై ఉన్నాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు అబ్బబ్బబ్బబ్బా నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకు ఆ మహాదేవుణ్ణి మనం స్తుతించాలి? ఎందుకు ఆ మహాదేవుణ్ణి మనం ఆరాధించగలగాలి? ఎందుకు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి? ఎందుకు సదాకాలం ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి అంటే, ఆయన సదాకాలము జీవించేటటువంటి దేవుడు. ఆయన సదాకాలము జీవించి ఉండే దేవుడు ఆయన. చూసారా? ఇంకా ఏమనుందో తెలుసా? తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఆయన ఎద్దుకు వచ్చి మనము విజ్ఞాపన చేసినప్పుడు మన పక్షముగా తండ్రికి మొరపెట్టడానికట ఆయన నిరంతరము ఉండేటటువంటి వాడు. ఇదిగో 50 సంవత్సరాల తర్వాత మన తల్లిదండ్రులు ఉంటారా? ఉండరు. 70-80 సంవత్సరాల తర్వాత సరే ఉంటారంటే ఉండొచ్చు. 100 సంవత్సరాల తర్వాత ఉంటారా? అసాధ్యము. 150 తర్వాత అసలు ఉండరు. ఇప్పుడు 50 దాటితేనే ముగిసిపోతుంది జీవితం. అలాంటప్పుడు ప్రియులారా 100 తర్వాత ఇంకెవరు ఉండరు. కానీ నిరంతరము నిలిచి ఉండేటటువంటి వాడు దేవుడు మాత్రమే. ఈ లోకంలో ఏ చెట్టు ఉండదు, ఏ జంతువు ఉండదు నిరంతరం, ఏ పక్షి ఉండదు, ఏ మనుషుడు ఉండడు. కానీ నిరంతరము ఉండేటటువంటి ఆయన
నిత్యము జీవించి ఉండేటటువంటి వాడు, మరణము లేనిటువంటి వాడు, నిరంతరము ఉండువాడు, నిరంతరము జీవించుచున్నవాడు. ఎంత గొప్ప మాటలు చూసారా! నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చూసారా, ఆయన మరణము లేనివాడు, మరణమును జయించిన దేవుడు కనుక ఆయన మనము స్తుతించాలి. మనందరి పక్షముగా ఒకే బలి, సదాకాలం ఉండే బలి. అయితే తర్వాత బలులు అర్పించడం ఒకడు అన్నాడంట మధ్యలో. యేసు ప్రభు సరే పాపాల కోసమే బలి అర్పించాడు అనుకుందాం, అప్పటి వరకు చేసిన వాళ్ళ కోసం ఆయన బలి అర్పించాడు, మరి ఇప్పుడు చేస్తున్నావు నువ్వు పాపం, మరి ఇప్పుడు బలేది? అప్పటి వరకు పాపం చేసిన వాళ్ళ కోసం ఆయన ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు, మరి ఇప్పుడు చేసే వాళ్ళకి ఆమె డౌట్ వచ్చింది. అప్పుడు ఇదిగో ఈ వాక్యం సెలవేస్తుంది, సమాధానం ఇస్తుంది, చూసుకోవాలేక. ఏమనుందో చూడండి, 10వ వచనంలో ఏమనుంది? 10:10 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబట్ట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలుల్ని మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల విషయమై ఏమనుంది? సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, ఈయనైతే పాపముల విషయమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి. చూసారా, ఒక్క బలిని ఎప్పటి వరకు నిలిచేదంటే ఇది సదాకాలము నిలిచేటటువంటి. కోరింత దగ్గరికి వ్యాక్సిన్ కనుగొన్నారు, లేకుంటే పోలియోకి వ్యాక్సిన్ కనుగొన్నారు. అప్పుడు పోలియో వచ్చినోడికి ఆ వ్యాక్సిన్ సరిపోయింది, మరి ఇప్పుడు పోలియో వచ్చినోడికి వ్యాక్సిన్ వచ్చిందా? కొంటమా చేసుకుంటావా? పారాసెటమాల్ జ్వరానికి కనుగొనబడింది. ఎప్పుడో కనుగొన్నారు పారాసెటమాల్, అప్పుడు జ్వరానికి, ఇప్పుడు జ్వరానికి పారాసెటమాల్ కుదరదు. మళ్ళీ నేను జ్వరానికి ఎవడో ఒకడు వచ్చి టాబ్లెట్ కనిపెట్టిందాక నేను ఉంటానని గీడిపోతుంటా. ఏం వేసుకోవాలి? అదే టాబ్లెట్ వేసుకోవాలి కదా. మరి ఒక చిన్న వ్యాధి వస్తేనే దానికి ఒక మందు కనిపెడితే ఎప్పుడో కనుగొన్న మందునే ఇప్పుడు జ్వరం వచ్చినా వాడుతుంటే, ఒక పరిశుద్ధుడైనటువంటి దేవదేవుడు, పాపము లేనిటువంటి పాపరహితుడు, ఆ యుగములో జీవించేటటువంటి నిరంతరము నిలిచినటువంటి నిజదేవుడు, ఆయన తన శరీరమును తానే పాపల విషయమై బలిగా ఒక్కసారి సదాకాలము నిలిచే బలి అర్పిస్తే మరలా బలి ఎందుకు అర్పించాలి? ఇంకా మరలా పాపం కోసము శిక్ష ఎందుకు పొందాలి? మరలా బలి అర్పించవలసినటువంటి అవసరం ఏముంది? ఈ సత్యము తెలియనటువంటి గుడ్డు వాళ్ళు కొంతమంది ఏవో పిచ్చివాగుళ్ళు వాగుతున్నారు. జాగ్రత్త సుమే, మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కనుక పరిశుద్ధత విషయంలో మనం చూసినప్పుడు, నీతి విషయంలో చూసినప్పుడు ప్రియులారా ఏమనుందో తెలుసా? అసలు నిరంతరము జీవించడం కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మనలను సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నారు. మరి ఇలా నిరంతరము నిలిచే దేవుడు ఎవడైనా ఉన్నాడా? నిరంతరము ఒకే పేరు, 2000 కాదు. సృష్టిలో యెహోవా దేవుడే, ఈ సృష్టి ముగిసిపోయినా ఒకే నామం, ఒకే నామం, ఒకే దేవుడు, ఒకే నామం, అంతవరకే. మరొక దేవుడు ఉండదు, మరొక నామం ఉండదు, మరొక విధానం ఉండదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఈ మహా గొప్ప సత్యాన్ని మనము గ్రహించగలగాలి. నిరంతరము జీవించుచున్నాడు గనుక ఆయన్ని మాత్రమే మనము
స్తుతించవలసిన్నది. మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు ఆయన. ఒక పాపిని పరిశుద్ధంగా మార్చుటకు శక్తిమంతుడై ఉన్న దేవుడు, ఒక శాపగ్రస్తుని ఆశీర్వాదానికి మార్చగలిగినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దేవుడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించారట. ఎవరండి? నేను పాపం చేసిన వాడు శాపగ్రస్తుడు. ఒక శాపగ్రస్తుడు విడిపించగలరా? పాపము చేసిన ప్రతి ఒక్కడు పాపం వల్ల వచ్చు జీతం మరణానికి పాత్రుడు. ఆ పాపం వల్ల శాపం వల్ల మరణము అతని జీవితంలో వస్తుందంతే. పరిశుద్ధుడైనటువంటి వాడు ఈ లోకములో ఒకే ఒక వ్యక్తి, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. పరిశుద్ధుడైనటువంటి వాడు ఒకే ఒక్కడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు పరిశుద్ధుడు ఏంటో? పాపం చేసిన వాడు దేవుడు అవుతాడా? ఒక పాపిని రక్షించడానికి శక్తిమంతుడుకుంటాడా? అసాధ్యం. నేను పాపం చేశాను, ఇంకొక వ్యక్తిని నేను పరిశుద్ధంగా మార్చగలనా? అసాధ్యము. పాపము లేని పాపరహితుడు పరిశుద్ధుడైన దేవుడు, నిరంతరము జీవించున్న దేవుడు ఒక్కసారే పాపముల విషయమై తన దేహమునే బలిగా సదాకాలము నిలిచే సమర్పణ బలిగా, పాప పరిహారార్థ బలిగా అర్పించినటువంటి గొప్ప దేవదేవుడు. శాపము నుంచి విడిపించుటకు అన్ని జనులు కథ అంటే మనం అందరం అన్ని జనులమే. కాబట్టి మనలను ఆ శాపము నుండి విడిపించి అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాలకు మనల్ని కర్తలుగా చేశారట. కారణం ఎలా అంటే ఆయన బలిగా శిలువ మీద వేలాడదీయబడ్డారు కాబట్టి. శిలువలో వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉంది. కనుక దేవుణ్ణి యేసు ప్రభుని ఎందుకు స్తుతించాలి? ఆయన నిరంతరమును స్తుతించుటకు అర్హుడలా? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్తుతింపదగిన నామము ఎలా అంటే ఈ లోకములో పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన. ఈ లోకానికే పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఈ సృష్టికే పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఈ సృష్టి యావత్తులో పవిత్రుడైన దేవుడు, ఒక పాపిని పరిశుద్ధముగా మార్చగలిగిన దేవుడు, ఒక శాపగ్రస్తుని ఆశీర్వాదానికి కర్తగా మార్చగలిగిన దేవుడు, ఒక అవినీతితో అక్రమముతున్న వాడిని దేవుని నీతిగా మార్చగలిగిన దేవుడు. కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? స్తుతించాలి. మరణము లేనివాడు, మరణమును జయించిన వాడు, మృత్యుంజయుడైనటువంటి వాడు, మరణించి 3వ దినమున సమాధిలో నుంచి సజీవుడిగా తిరిగి లేచిన వాడు. కాబట్టి ఆయనను మనము స్తుతించాలి. ఎవరు చనిపోయి తిరిగి లేచారు? ఎవరు సమాధులు ఖాళీగా ఉన్నాయి? ఎవరు సజీవుడైన దేవుడు? ఎవరు నిరంతరము నిలిచే దేవుడు? ఎవరు తన యొద్దకు వచ్చిన వారిని తన నామన ప్రార్థన చేయవారిని రక్షించుటకు శక్తి కలిగిన దేవుడు? మన దేవుడైన యెహోవాకు సముడైన వాడెవడైనా ఉన్నాడా? సహోదరులారా, అందుకని ఆ మహాదేవుని మనము స్తుతించాలి. ఆ మహాదేవుని మనము ఘనపరచగలగాలి. ఆయన్ని ఎందుకు మనం ఆశ్రయించాలి? ఆయన మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు శక్తి కలిగి ఉన్నవాడు. ఆయన మనం ఎందుకు ఆరాధించి ఆయన ఎందుకు స్తుతించాలి? ఆయన మన పాపం నుంచి విడిపించి వల్ల పరిశుద్ధులుగా మార్చడానికి పరిశుద్ధుడై ఉన్న దేవుడు. ఆయన ఎందుకు మనం స్తుతించి ఆరాధించాలి? మన శాపము నుంచి విడిపించి ఆశీర్వాదాన్ని కర్తలుగా చేయటానికి మన కొరకు ఆశీర్వాదమైన దేవుడు. కనుక ప్రియ సహోదరులారా, ఆయన ఎందుకు మనము స్తుతించాలి?
ఎందుకు మనం ఆరాధించాలి అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్ధులయుండుడి. ఈ దినాలలో ఆయన బిడ్డలమని చెప్పుకునిచ్చినటువంటి మనము మరి పరిశుద్ధంగా ఉండగలుగుతున్నామా? పరిశుద్ధమైన జీవితం జీవించగలుగుతున్నామా? పరిశుద్ధతను మనము కలిగి బ్రతకగలుగుతున్నామా ప్రియులరా? పరిశుద్ధత లేనివాడు ప్రభుని చేరుకోలేదు. కనుక పిచ్చుక పిల్లల్లాగే ఉంటుంది, ఎలుక పిల్లల్లాగే లాగానే ఎలుక పిల్లలు ఉంటాయి, మనిషి పిల్లలు మనుషుల్లాగానే ఉంటారు, జంతువుల పిల్లలు జంతువులాగానే ఉంటాయి. మనం ఎవరమో దేవుని పిల్లలము, దేవుని బిడ్డలము. మనం ఎలా ఉండాలి? దేవుని పోలిన వారిగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధత అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయము. పరిశుద్ధంగా ఉంటున్నామా? పరిశుద్ధతను కలిగి మనం బ్రతుకుతున్నాం, పవిత్రతను కలిగి జీవిస్తున్నామా? మన దేవుడైన యెహోవాకు సముడైన వాడెవరైనా ఉన్నాడా? అండి, ఎంత గొప్ప ప్రశ్న చూసారా? ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఎక్కడున్నారైనా ఉన్నతమైన స్థితి. ఏ స్థితి? పరిశుద్ధతలో ఉన్నతము, నీతిలో ఉన్నతము, సత్యములో ఉన్నతము, యథార్థతలో ఉన్నతము. ఇక యుగములు తరతరములు ఉండేటటువంటి ఆ యొక్క గొప్ప నిత్య జీవానికి ఆ ఉన్నతమైన స్థానము. అంతేకాక ఆయన ఎద్దుకు వచ్చేవారు అందరినీ సంపూర్ణంగా రక్షించే వారిలో ఉన్నతమైనటువంటి వాడు ఆయన. ఉన్నతమైనటువంటి వాడు ఆయన. కనుక ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? ఈ లోకములో ఎవరైనా ఉన్నారా? యెహోవాను పోలిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆయన మనల్ని రక్షించే దేవుడు, ఆయన మనల్ని పోషించే దేవుడు, ఆయన మనలను నిత్య జీవానికి, మన పాప శాప మరణము నుండి విడిపించి రక్షించి నిత్య జీవానికి చేర్చే జీవాధిపతి అయిన దేవుడు. కనుక మరి మనం ఆయన్ని ఎలా స్తుతిస్తున్నాం, ఎలా ఆరాధిస్తున్నాం? ప్రతిసారి అది ప్రభు ఇది ప్రభు అంటవే కానీ ఇచ్చిన వాటిని బట్టి, గడిచిన దినములను బట్టి, పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి, కాపాడబడినటువంటి అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి, ఆశీర్వదించబడినటువంటి అనేక సందర్భాలను బట్టి, అనేక విషయాలలో అనేక పర్యాయములు ఏ విధంగా ఆయన కృపకు పాత్రలమయ్యామో, ఆశీర్వదించబడ్డామో, అభివృద్ధి చెందుతున్నామో వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతించి ఆరాధించాలి. ఆయన్ని స్తుతించి ఆరాధించాలి. కనుక మన జీవితంలో ఆయన్ని స్తుతించి ఆరాధించే వారికి ఉంటున్నామా? మనము స్తుతించి ఆరాధించే రీతిలో మనం ఉంటున్నామా ప్రియులరా? లేక ఆయన స్తుతులను కాదు అనుకొని ఆ నిజ దేవుడును, నిరంతరం నిలిచే దేవుడు మనము పోగొట్టుకునే స్థితిలో ఉంటున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. ఈ లోకము ఎలాంటి ఏ స్థితిలో ఏమైందో తెలియదు. ఒక ప్రక్క యుద్ధములు, ఒక ప్రక్క రాజ్యం మీదకి రాజ్యము, ఒక ప్రక్క జనం మీదకి జనము, ఒక ప్రక్క కరువు కాటకాలు, ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. గాజా పట్టణంలో పైనుంచి హెలికాప్టర్ల మీద పొట్లాలు వేస్తుంటే తొక్కిసలాటలో చచ్చిపోతున్నారు జనం ఎంతో మంది. ఆహారము దొరక్క ఇప్పటికే అనేక దేశాల్లో ఆహారము కొరత ఏర్పడిపోయింది. ఆహారము దొరకట్లేదు. కనుక మనం ఎంత తింటామో అంతే పెట్టుకొని తినండి. ఎక్కువ పెట్టుకొని కొంచెం దీన్ని పారైపోకండి. ఆ ముద్ద దొరక చనిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. భారతదేశంలో సంవత్సరానికి 1 కోటి మంది ఆహారము లేక చనిపోతున్నారు, ఆకలి బాధ. కనుక మనం తినే ముద్ద మిగిలితే మన వెనకున్న వాళ్ళు తింటారు. పిల్లరా, ఇలాంటి పరిస్థితుల్లో మరి మన దేవుణ్ణి మనము ఆరాధించగలుగుతున్నామా? మన దేవుణ్ణి పోలిన జీవితం మనం జీవిస్తున్నామా? ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నిరంతరము మనల్ని రక్షించుటకు సమర్థుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నారు. అంతేగాక ఆయన నామాన ప్రార్థన చేసే వారిని ఆయన రక్షించుటకు సమర్థుడై ఉన్న దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. మరి ఎలా ఉంటున్నాం మనం?
ఆయన స్తుతించగలుగుతున్నామా? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం? ఎంత మందితో సోది మాట్లాడతాం ఫోన్లో? ఎన్ని సోది మాటలు వింటా ఉంటాం? ఎంత వ్యర్థంగా మన జీవితాన్ని గడుపుతున్నాం? నీ జీవితంలో సదాకాలము స్తుతింపదగిన నామం ఏదైనా ఉందంటే అది యెహోవా నామం. మరి నువ్వు ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు ఏ నామాన్ని జపిస్తున్నావు? టెండూల్కర్ ఇప్పుడు టెండూల్కర్ లేడు అనుకుంటా, ఉండా? క్రికెట్ లేడా? మా టైంలో అజారుద్దీను, వరల్డ్. కనుక ప్రియులారా, సినీ తారుల గురించో, స్పోర్ట్స్ మ్యాన్ గురించో, ఇంకా రకరకాల మనుషుల గురించో ధ్యానిస్తూ ఉంటామే కానీ నువ్వు స్తుతించవలసిన నామం ఒకటి ఉందని గుర్తుపెట్టుకో. ఒక పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. నిన్ను ఎంత పాపము నుంచైనా విడిపించి పరిశుద్ధంగా మార్చే దేవుడు ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను తప్పించి రక్షించేటటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నారు. ఆయన సదాకాలము నిలిచి ఉండే దేవుడు, నిరంతరము జీవించి ఉండే దేవుడు, నిరంతరము నిన్ను రక్షించగలిగిన దేవుడు. కనుక ఆయన్ని స్తుతిస్తున్నామా? ఆయన్ని మన హృదయం నుండి చేర్చుకున్నామా? ఆయన ఇచ్చేటటువంటి ఆ గొప్ప రక్షణ మనం సంపాదించుకున్నామా? ఆయన మనని దేవుని నీతిగా చేయటానికి వచ్చిన దేవుడు, అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని కర్తగా చేయటానికి వచ్చిన దేవుడు, ఆయనతో పాటు నిరంతరము జీవించే నిత్య జీవానికి చేర్చడానికి వచ్చిన దేవుడు. కనుక ఆయన్ని మనం స్తుతించగలుగుతున్నామా? కనుక ఆయన మనం ఆరాధించగలుగుతున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మిగిలిన భాగము వచ్చే వారం చూసుకుందాం. కనుక ప్రియులరా, దేవుణ్ణి మనము ఎలా స్తుతిస్తున్నాం? ఆయన స్తుతులకు ఏ విధంగా అర్హుడు అని అంటే ఒక్క లక్షణమే మనం చూసుకున్నాం. ఏంటది? పరిశుద్ధుడైన దేవుడు. ఆయన లాంటి పరిశుద్ధుడు ఈ లోకములో ఎవరు లేరు. మనలను పరిశుద్ధుడైన దేవుడు రక్షించటానికి తన శరీరమును ఒక్కసారి శాశ్వతమైనటువంటి సదాకాలము నిలిచే బలిగా అర్పించి మనలను రక్షించడానికి వచ్చినటువంటి గొప్ప రక్షకుడు గనుక ఈ సమయంలో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పాప స్థితిలో ఉన్నా ఒక్కసారి దిద్దుకొని ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. వీళ్ళరా, ఇదిగో ఇప్పుడే ప్రభు నిన్ను ఆశీర్వాదానికి కర్తగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. శాపం నుంచి విడిపించి నిన్ను దేవుని నీతిగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదిగో ఆయన నామన ప్రార్థన చేయవారందరినీ ఆయన రక్షించుటకు సమర్థత కలిగిన దేవుడై ఉన్నారు. కనుక ఆయన నామన ప్రార్థన చేస్తావా? యేసయ్యా, యేసయ్యా, నీ నామం ఎంత స్తుతింపదైనదయ్యా. సదాకాలం అనగా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు, మరలా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు నాయనా 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 మిమ్మల్ని స్తుతించి గణపరిచే నామ ప్రభువా. అందుకే మీకు స్తుతులు ఇస్తున్నామయ్యా. యేసయ్యా, నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. అయ్యో, నా జీవితంలో ఎంత నష్టపోయాం. పరిశుద్ధుడైన దేవుడినేమో ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాం, ఎంత అవమానకరంగా మా జీవితాన్ని బట్టి గేలి చేస్తున్నాం, ఏళ్ళ చేస్తున్నాము నాయన. అయ్యో, ఉన్నతమందు ఆశీనుడైన మా దేవుడైన యెహోవాను పోలినవాడెవడున్నాడు ప్రభు ఈ లోకంలో? అయ్యో నా ప్రభువా, నిన్ను పోలినవాడెవరు లేరు నాయన. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు జవాబిచ్చువాడా, అందుకే మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నామయ్యా. ఆదిరంతమైనవాడా, అపారమైన శక్తి సంపన్నుడా, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. నా కొరకు మా కొరకు అయ్యో మీ శరీరమునే సదాకాలం నిలిచే బలిగా అర్పించిన దేవా, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. నా పక్షముగా మొరపెట్టుచు విజ్ఞాపన చేయొచ్చు నీ వద్దకు వచ్చే వారందరినీ సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడైన దేవా, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. నీ నామన ప్రార్థన చేయవారందరినీ రక్షించుటకు శక్తిమంతుడైన దేవా, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. ప్రభువా, మీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యో, నీ దగ్గరికి నాయన కాపురుగా వచ్చామయ్యా, అవినీతితో అక్రమముతో వచ్చామయ్యా నాయన, దౌర్భాగ్య స్థితిలో వచ్చామయ్యా, బుద్ధిహీనమైన స్థితిలో వచ్చామయ్యా. ప్రభువా, ఒక్కొక్క బిడ్డను దర్శించు నాయన. తండ్రి, మీరు రక్షించు నాయన. మీరు రక్త ప్రోక్షణ దయచేయండి అయ్యా. మీరు పరిశుద్ధుడైన దేవుడు నాయన. మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి ప్రభు. ప్రతి పాపము నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభు. ప్రతి శాపము నుంచి మమ్మల్ని విమోచించు నాయన. నిరంతరము రక్షించుటకు పోషించుటకు శక్తిమంతుడైన దేవుడు నాయన. అందరి స్తుతులు స్తోత్రాలు ప్రభు. మిమ్మల్ని విడిచిపెట్టి, మీ మార్గాన్ని విడిచిపెట్టి ఎలాంటి భయంకరమైన జీవితం జీవిస్తున్నాం ప్రభు.
తండ్రి దయతో క్షమించునైనా, ప్రతి బిడ్డను కరుణించునైనా, కనికరించునైనా. దేవా ఒక్కసారి మా కొరకు బలి సదాకాలము 2000 క్రితం చనిపోయిన దేవుడు కదా, ఈ రోజు నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తమనిగా ఆనాడే మీరు శిక్ష అనిపించిన దేవుడు అయ్యా. ఈ రోజు నేను చేస్తున్నటువంటి దుర్మార్గమైన క్రియలకు ఆ రోజే మీ రక్తాన్ని చిందించిన గొప్ప దేవుడు అయ్యా. అందుకే మీ స్థుతులైనా స్తోత్రములైనా ప్రతి పాపమును కడిగి పవిత్రపరచండి ప్రభువా, ప్రతి దోషమును కడిగి పవిత్రపరచండి ప్రభువా. తండ్రి కృపలో జ్ఞాపం చేసుకోనండి. మీరు మధ్యకు రెండునైనా ఒకరు నడిపించునైనా, మాకు సహాయం చేయనైనా. ఇదిగో మీరు పిల్లలు మా ప్రియులు ప్రభు, కొద్దుల పిల్లలు మా ప్రియులు, 2 గుళ్ళు ప్రియులు జ్ఞాపం చేసుకోనాయి. ఎంతో మంది రక్షణ లేక, ఎంతో మంది పాప క్షమాపణ లేక, ఎంతో మందినైనా అయ్యో ఉన్నత మంది ఆశ్చర్యుడైన మా దేవుడిని యెహోవాకు సముడైన వాడు ఎవడు లేడని ఎరిగిందో కూడా ఇన్ని ఆరాధించలేక అసలు ఆ విషయమే జరగదు ఆయన. అయ్యో ఎంతమంది నశించిపోతున్నారు ప్రభువా. మా బంధువులు, మా స్నేహితులు, మా రక్త సంబంధాలను జ్ఞాపం చేసుకుని ఆయన మీరు విడిపించి రక్షించండి ప్రభువా. దేవా మీరు నాకు తోడుగా ఉండండి ఆయన. మీరు సర్వశక్తి గల దేవుడు అన్నది మీ స్థుతులయ్యా. మీ కృపలో బలపరిచిన ఆయన మీరు అన్ని విషయాల్లో తోడుగా ఉండి ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని మీ దూతల వలె స్తుతించి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యము దయచేసి ఇదిగో ఈ విధంగా నాయన మీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు, మీ చూపు కలిగిన మాటలను, లేఖన భాగాలను నాయన ధ్యానించుకొని నాయన బలపరుచున్నందుకు మీకు స్తుతులు, మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు మీ స్తుతులు, మాకు తోడుగా ఉంటున్నందుకు మీకు స్తుతులు, మాతో మాట్లాడుతున్నందుకు మీ స్తుతులు, మమ్మల్ని బలపరిచి దృఢపరుస్తున్నందుకు మీ స్తుతులు. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యం అనుగ్రహించినందుకు మీ స్తుతులు, స్వేచ్ఛగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు మీ స్తుతులు. తండ్రి మంచి ప్రభుత్వాన్ని మాకు దయచేయము నాయన. మీరే మీ కాపుదల భద్రతను దయచేయండి బ్రవ్వ. మా ప్రియులను, మా సహోదరులకు ఒకరిని బలపరచండి. బలహీనులను బలపరిచే దేవుడు నాయన, కృంగిన వారిని దృఢపరిచే దేవుడు నాయన, తత్రిన వారిని ధైర్యపరిచే దేవుడు నాయన. మీరే కరుణించి ఒక్కొక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి సంపూర్ణంగా విడిపించబడి రక్షించబడే భాగ్యము దయచేసి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి కలిగిన నామమున దీనముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుచుండగా ప్రభుకి కానుక సమర్పించు. సారమ్మ గారు పాట పాడు. ఏదో ఒకటి పాడు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా చాలు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఓకే. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, నీ పాదాల స్తుతులు స్తోత్రములు ఆయన. యేసు ప్రభువా నీ కృపలో జ్ఞాపం చేసుకున్నందుకు వందనాలు. నిజమేదా ప్రభువా నాయన, మీరు పరిశుద్ధుడైన దేవుడు, మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చి మీతో సదాకాలము ఆయన జీవింప చేయాలని అయ్యో గొప్ప సంకల్పముతో ఈ లోకానికి మా శరీరము దాల్చుకుని వచ్చి మా శరీరంతో చేసిన పాపానికి మీ శరీరం మీద పాపాన్ని వేసి
అయ్యో బలిగా అర్పించి మమ్మను పరిశుద్ధపరిచి మమ్మను పవిత్రపరిచినటువంటి పరలోకమందున్నటువంటి మా ప్రియ రక్షకామికే స్తుతులు స్తోత్రములు నాయన. దేవా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నాయన స్తుతించే హృదయం మాకు దయచేయండి దేవా. మిమ్మల్ని ఘనపరిచే హృదయం మాకు దయచేయండి. ఈ బిడ్డలను ఈ కుటుంబాలను ఒక్కొక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభువా. భర్తలు మారాలి ప్రభువా, బిడ్డలు మారాలి ప్రభువా. అయ్యో నశించిపోయే స్థితిలో ఉన్నారయ్యా. ఒకవేళ ఇప్పుడే మీ దాకా వస్తే ఎవడైనా ఏదైనా బాంబు వేస్తే మేము చనిపోతే ఒకవేళ ఏంటి పరిస్థితి ప్రభువా? ఎక్కడికి వెళ్ళగలుగుతాము నాయన? గ్రహింపు దయచేయండి అయ్యా. జ్ఞానముతో నాయన మిమ్మల్ని వెంబడించే భాగ్యం దయచేయండి ప్రభు. మీకు లోబడే జీవితాలు దయచేయండి ఆయన ప్రభా. మీ పాదాలు పట్టుకొని కూర్చున్నాను, కృప చూపించండి. ఈ కుటుంబాల చుట్టూ మీ కాపుదలు దయచేయండి, మీ సన్నిధి నుంచండి నాయన. దేవా మీరే మాకు తోడుగా ఉండి ప్రభువా బిడ్డలందరి మీద మీ ఆత్మ నుంచి నాయన సర్వ సత్యంలోనికి నడిపించి రక్షించి ఘనత మహిమ ప్రభావములు పొందమని మాకందరికీ నాయన సదాకాలం మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరిచే ఆయన హృదయాలను దయచేసి మహిమ పొందమని యేసు క్రీస్తు వారి యొక్క సర్వశక్తి కలిగిన నామమున దీనముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దీని యొక్క దీవెన, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడున్న మనకును ఆశించిన ప్రతి బిడ్డకును యెరూషలేము సకల జనులకును సదాకాలము తోడుగా ఉండి నడిపించి ఘనత మహిమ ప్రభావములు ఆయనే పొందునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.